రైతు సోదరులారా, ప్రస్తుతానికి మనం వంగ తోటకు వచ్చామండి. వంగ తోట ఫీల్డ్ ఫార్మర్ చాలా బాగా మెయింటైన్ చేశాడండి. ఇతను ఏ విధంగా మెయింటైన్ చేశాడు, ఏ మందులు కొడుతున్నాడు, ఇతను యొక్క అనుభవాలండి తెలుసుకుందాము. ఫార్మర్ 35 సంవత్సరాల నుంచి వంగ తోట వేస్తున్నానంటండి. అతని మాటల్లో విందామండి. అతను ఏం వాడుతున్నాడు ఏందనేది చూద్దాం. హాయ్ హలో రైతు సోదరులారా, అందరికీ నమస్కారం అండి. ముందుగా మన రైతు కోసం యూట్యూబ్ ఛానల్కి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వంగ తోటలో ఉన్నాము. ఫార్మర్ ఒపీనియన్ ఏందనేది ఎట్లా అనేది మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఫార్మర్ మాటలు విందామండి. చెప్పండి సార్, మీరు వంగ తోట ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి? సార్, నా పేరు గోవిందరావు అండి. మాది పల్నాడు జిల్లా. నేను వంగ తోటని 35 సంవత్సరాల నుంచి నేను వేస్తున్నానండి. అయితే ఈ 35 సంవత్సరాల నుంచి వంగ తోట చేసిన అనుభవంలో నేను 2 సంవత్సరాల నుంచి వైరస్ ప్రభావం వల్ల బాగా వంగ తోటని ఎదుర్కొంటున్నాము. ఈ ఎదుర్కొనడంలో బాగా మేము నష్టపోతున్నాము. అయితే ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మేము కావేరీ 417 అనేది ఇత్తనం వేసాము. వేస్తే దానికి కూడా వైరస్ వచ్చి ఇబ్బంది పడుతున్న తరుణంలో మనం చెప్పాడు, దాన్ని మేము స్ప్రే చేసాము. కొంచెం బాగుంది. అయితే పసి మందుని వాడుతున్నాము. ఒకటి రౌండ్ ఫైన్ అనేది తెల్లదామకి వేసాము, పోతే ఓలాలా అనేది పచ్చదామకి వేసాము. మామూలుగా ఫార్ములా 6 ప్లస్ గోగ్రేజ్ కంపెనీ వాడిది డబ్బులు కూడా వేసి పూత అధికంగా పూత రావడానికి వేసి వాడాము. కానీ ఈ వచ్చే కాయ ఈ ఆకు ముడుచుకున్న కారణం వల్ల కొంచెం ఒక 2 అంగుళాలు సాగి అక్కడే వైట్ అయిపోతుంది. కాయ అనేది కావట్లేదు. తర్వాత సరైన మన బేర్ కంపెనీ వాడిది ట్రాన్స్ అనేది వచ్చింది. ఆ ట్రాన్స్ తోడు అనేది కలుపు. అయితే ఈ ట్రాన్స్ అనే దాని బిఏఎస్ కంపెనీ బేర్ కంపెనీది కొత్తగా వస్తే దాంట్లో ఈ ఏజ్ పోర్ట్ అనేది ఈ అగ్రో గ్రైన్ అనేది ఈ 2 మందులు వాడటం వల్ల చివర చిగురు కొంచెం వచ్చే ఆకులు ముడత లేకుండా కొంచెం బాగా వస్తున్నాయి. వచ్చే కాయ కూడా కొంచెం క్వాలిటీ ఉండి సాగుతుంది. కాబట్టి ఇది వాడితే కొంచెం రైతు అనేది ఈ పరిస్థితుల నుంచి ముందుకు రాగలడని నేను ఆశిస్తున్నాను. దయించి ఇది చూసి మీరు కూడా ట్రై చేసి దీన్ని కూడా చూడండి. చూసి బాగా రిజల్ట్ ఉందంటే వాడండి. ఇదైతే నాకు ఉన్న అనుభవంలో కొంచెం ఇది బాగుంది, బెటర్ అని నాకు అనిపించింది. ఓకే, ఏదండి, మనకు రైతు వాడిన తర్వాత అంటే దోమ మందులు కామన్గా వాడుతున్నారండి, కానీ వైరస్ అనేది కొద్దిగా ఎక్కువగా వస్తుందన్నారు. సో మనకు ఏజ్4 అగ్రోగెయిన్ అనే కెమికల్ దోమ మందుతో పాటు కలిపి ఇప్పించామండి. సో ఫార్మర్ అనేది సాటిస్ఫాక్షన్ అయ్యారండి. పైకి వచ్చి ఎగురులు వచ్చేసి క్వాలిటీగా ఉంది, బాగా నీట్గా ఉంది, ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ఎక్కడ వైరస్ ప్రాబ్లం అనేది కింద బాగానే ఉంది, చూడండి ఈ కింద బాగానే ఉంది, కానీ పైకి వచ్చే దాంట్లో మాత్రం బాగా క్లియర్గా ఉంది, నీట్గా ఉందండి. ఇదండి మనం వాడిన తర్వాత వచ్చింది. సో ఇది క్లియర్గా ఉంది. అంతకుముందు కింద ఆకు బాగానే ఇట్లా వైరస్ వచ్చేది అని చెప్పినారండి. సో పైకి వచ్చి ఆ ప్రాబ్లం ఏం లేదు. సో దోమ మందులు అనేది ఫార్మర్ ఎక్స్పీరియన్స్లో ఎక్కువ మందులు వాడుతున్నారండి. సో మనకు ఈ వైరస్ వచ్చినప్పుడు దోమంతో పాటు ఏజ్4 అగ్రోగెయిన్ లాంటి మందులు కలిపి వాడుకుంటే మనకు కాపుతో పాటు వైరస్ కూడా కంట్రోల్ వస్తుంది. సో రైతు సోదరులారా, అందరూ ఇది చూసి వాడతారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.